ఈ ప్రమాదం ఎక్కడ జరిగింది? నేను వెంటనే బయలుదేరొస్తాను. రాజమండ్రికి 100 కిలోమీటర్ల దూరంలో ఒక నదిలో పడింది కారు. ఈ చుట్టుపక్కల ఊర్లేమీ లేవు. ప్రయాసపడి మీరొచ్చినా ప్రయోజనం లేదు. ఉంటానండి. హలో. రాజు మీరు చెప్పింది నమ్మాడా? నమ్మాడమ్మా. మీరంటే చాలా ఇష్టం అనుకుంటా. పాపం చాలా టెన్షన్ పడుతున్నాడు. ఈ పాపకి తల్లికి ఉన్న గండం మీరు చెప్పారు కాబట్టి నేను ఫోన్ చేసి మీ గురించి అబద్ధం చెప్పాను. కానీ రాజీవ్ గారి టెన్షను నాకే బాధ అనిపించింది. వాళ్ళు పడే బాధ నేను అర్థం చేసుకున్నాను. కానీ నేనున్న పరిస్థితికి తప్పలేదు. రాజు మళ్ళీ మీకు ఫోన్ చేసినా ఇలాగే చెప్పండి. తప్పకుండానమ్మా. మీరు చేసిన మేలు నేను ఎప్పటికీ మరవలేను. తీసుకోండి. డబ్బులేం వద్దమ్మా. పర్వాలేదన్నా, తీసుకోండి. వస్తానన్నా. ఒక తల్లి తన బిడ్డ కోసం, ఆ బిడ్డ తన బిడ్డని శాశ్వతంగా దూరం చేసుకోకుండా ఉండడం కోసం మనసుని బండరాయిలా మార్చుకుని ఇంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. భగవంతుడా, ఆ తల్లి బిడ్డల్ని తిరిగి కలుపు స్వామి. ఇప్పుడు జ్యోతికి చెప్పాలా వద్దా? చెప్తే తనున్న పరిస్థితుల్లో భరించే శక్తి ఉందా? రాజీవ్ ఏంటి అలా ఉన్నాడు? మనిషిలో కంగారుంది, కళ్ళలో నీళ్లున్నాయి. ఏమై ఉంటుంది? రాజీవ్, రాజీవ్, అమ్మా. ఏంట్రా, ఏదైనా ప్రాబ్లమా? ఈ న్యూస్ ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదమ్మా. అత్తయ్య, శారదత్తయ్య. శారదత్తయ్య? శారదత్తయ్య అని చెప్పి ఆగిపోయావేంట్రా? ఏమైంది శారద వదినికి? శారదత్తయ్య చనిపోయిందమ్మా. ఏం చెప్తున్నావురా? శారద వదిన చనిపోవడం ఏంట్రా? ఎలా ఎలా చనిపోయిందిరా? ఏదో మొక్కు చెల్లించుకొని రావాలని రాత్రి అత్తయ్య ఊరు బయలుదేరింది. తను వెళ్తున్న కారు అదుపు తప్పి నదిలో పడిపోయిందంట. అత్తయ్య శవం దొరకలేదు. కారులో దొరికిన ఆధారాల్ని బట్టి ఎవరో ఒక అతను నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. ఓరి భగవంతుడా, ఇదేం పిడుగు లాంటి వార్తరా? అదే అర్థం కావట్లేదమ్మా. అచ్చం చావు కోసమే అత్తయ్య బయలుదేరినట్టు అనిపిస్తుంది. తట్టుకోవడం నా వల్ల కావట్లేదమ్మా. గతంలో కక్ష పెంచుకుని నేనే శారదని చంపాలని చూశాను. కానీ ఈ మధ్య నా వదిన నాకు బాగా దగ్గరైంది. తను చనిపోయింది అంటే నాకు దుఃఖం ఆగడం లేదు. అమ్మా, జ్యోతి వస్తుంది, కన్నీళ్లు తుడుచుకో, లేదంటే అనుమానం వస్తుంది. దొరబాబు, అమ్మ రాత్రనగా ఊరు బయలుదేరింది.
చేరిందో లేదో తెలుసుకుందామని ఫోన్ చేస్తుంటే అస్సలు ఫోన్ కలవటం లేదు. నా ఫోన్ ఏమైనా సిగ్నల్ ప్రాబ్లం ఏమో. మీ ఫోన్ ఒకసారి ఇవ్వరా? అమ్మకు కాల్ చేస్తాను. ఇవ్వండి దొరబాబు. The number you are trying to call is currently not reachable. Please try again later. ఇదేంటి దొరబాబు, అమ్మకి అసలు ఫోన్ కలవటం లేదు. క్షేమంగా చేరిందో లేదోనని నాకు కంగారుగా ఉంది. టెన్షన్ పడకు జ్యోతి, ఛార్జింగ్ అయిపోయిందేమో. కొద్దిసేపు ఆగి మళ్ళీ ఫోన్ చేద్దాం. సరే దొరబాబు. ఇదేంట్రా, శారద చనిపోయిందన్న విషయం జ్యోతి దగ్గర ఎందుకు దాచావు? తనిప్పుడున్న మానసిక స్థితిలో కన్న తల్లి చనిపోయిందని చెప్తే జ్యోతి తట్టుకోగలదా? అందుకే చెప్పలేదమ్మా. నేనే సమయం చూసుకొని చెప్తాను. దొరబాబు, అమ్మా అమ్మా చనిపోయిందా? చెప్పు దొరబాబు, అమ్మ చనిపోయిందా? చెప్పు దొరబాబు. జ్యోతి, నేను తర్వాత మాట్లాడతాను. నువ్వు లోపలికెళ్ళు. అమ్మ చనిపోవడం ఏంటి దొరబాబు? చెప్పు, అడుగుతుంది నిన్నే దొరబాబు, చెప్పు.